ఇక టోల్ ప్లాజాల వద్ద ఆగనక్కర్లేదు. ఇకపై టోల్ చెల్లింపుల కోసం టోల్ ప్లాజాల వద్ద మీ వాహనాలు ఆపాల్సిన అవసరం ఉండదని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ప్రస్తుతం ఉన్నటువంటి విధానానికి బదులు మరో ఏడాదిలోపు ఎలక్ట్రానిక్ టోల్ వసూళ్ల వ్యవస్థను అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు చెప్పారంటూ చూస్తున్నాం. సో టోల్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఎవరైతే నితిన్ గడ్కరీ చాలా స్పష్టమైనటువంటి ఒక యాప్ని తీసుకొస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇకపై టోల్ చెల్లింపుల కోసం టోల్ ప్లాజాల వద్ద మీ వాహనాలు ఆపాల్సిన అవసరం ఉండదని కేంద్ర రోడ్డు రవాణా రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. టోల్ చెల్లింపుల కోసం కొత్త వ్యవస్థను అమల్లోకి తీసుకొస్తున్నట్టు గురువారం పార్లమెంట్లో ప్రశ్నోత్తరాల సమయంలో ఓ ప్రశ్నకు సమాధానంగా ఆయన వివరించారు. ప్రస్తుతం అమలులో ఉన్నటువంటి విధానం నిలిపేసి మరో ఏడాదిలోపు ఎలక్ట్రానిక్ టోల్ వసూళ్ల వ్యవస్థను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు చెప్పారు. ఎలక్ట్రానిక్ టోల్ వసూళ్ల వ్యవస్థట. ఈ కొత్త ఎలక్ట్రానిక్ టోల్ వ్యవస్థను ఇప్పటికే పైలట్ ప్రాజెక్టుగా 10 ప్రదేశాల్లో ప్రవేశపెట్టామని అన్నారు. ఏడాదిలోపు దేశవ్యాప్తంగా దీన్ని విస్తరిస్తామని వివరించారు. ప్రస్తుతం టోల్ ఉన్న చెల్లింపు వ్యవస్థ ముగుస్తుంది. టోల్ పేరుతో మిమ్మల్ని ఆపడానికి ఎవరు ఉండరు. 1 సంవత్సరం లోపు దేశవ్యాప్తంగా ఎలక్ట్రానిక్ టోల్ వసూళ్లు అమలుకి వస్తాయి అని గడ్కరీ అన్నారు. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 10 లక్షల కోట్ల విలువైనటువంటి 4500 హైవే ప్రాజెక్టులు కొనసాగుతున్నాయని కూడా గడ్కరీ తెలిపారు. ఇటీవల కేంద్రం విడుదల చేసిన అధికారిక ప్రకటన ప్రకారం నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నేషనల్ ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ ప్రోగ్రామ్ను అభివృద్ధి చేసింది. ఇది దేశ హైవేలపై టోల్ వసూలును రెగ్యులరైజ్ ఎలక్ట్రానిక్ టోల్ చెల్లింపుల కోసం తీసుకొస్తున్నటువంటి ఏకీకృత ప్లాట్ఫామ్. ఎలక్ట్రానిక్ పేమెంట్స్ తోటి మొత్తానికైతే ఒక వ్యవస్థను తీసుకొస్తున్నట్టుగా తెలుస్తోంది. దానివల్ల టోల్ దగ్గర ఆగకుండా డైరెక్ట్ నేరుగా వెళ్లేందుకు ఒక ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది.